ఓడలు బండ్లైతాయి బండ్లు ఓడలైతాయి అనే సామెత రాజకీయాలకు బరాబర్ సెట్ అవుతుంది. మొన్నటి దాకా సీఎం రేవంత్ అన్నకు తిరుగులేదు. ఇంకా 10 ఏళ్ల దాకా రేవంత్ రెడ్డి సీఎం ఉంటాడని చాలా మంది కాంగ్రెస్ పార్టీ లీడర్లు అన్నారు. కానీ ఇప్పుడు మెల్లమెల్లగా కొందరు లీడర్లు వెనుకకు తగ్గుతున్నారు. దానికి తోడు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ అన్న మాట్లాడిన మాటలు ఇప్పుడు బగ్గనే చర్చకు దారి తీసినాయి కాంగ్రెస్ పార్టీలా. మరి ఆయన ఏం మాట్లాడిండు, ఏం చర్చలు జరుగుతున్నాయో ఏందో అరుచుకోద్దాం. ఇన్నరా దయాకర్ అన్న ఏం మాట్లాడిండో? ఇగో ఇప్పుడు దీని మీదనే కాంగ్రెస్ పార్టీలో పెద్ద చర్చ నడుస్తున్నదట. అగో మొన్నట్ల 10 మంది మీటింగ్ పెట్టుకున్నారు కదా, మరి ఇప్పుడు దయాకర్ రావేంది 25 మంది అంటున్నాడు. అంటే ఇంకా కొంతమంది బయటపడకుండా లోపటేమన్నా కుట్రలు గిట్ల చేస్తున్నారా ఏంది? అసలుకు ఏ ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు, ఎక్కడ తిరుగుతున్నాడు, ఎవరితో మాట్లాడుతున్నాడు, ఏం కథ అనేది కూడా ఎంక్వైరీ చేస్తున్నారట కొంతమంది రేవంత్ అన్న అభిమానులు. మా రేవంత్ అన్నకు వ్యతిరేకంగా ఎవరన్నా కుట్రలు చేస్తే అసలుకే ఊకునేది లేదని మంచి ఫైర్ మీద ఉన్నారట కొందరు రేవంత్ అన్న మద్దతుదారులు. ఈ 5 ఏండ్లు ఉంటాడు, ఇంకో 5 ఏండ్లు కూడా మా రేవంత్ అన్నే సీఎం ఉంటాడని అంటున్నారు. కాకుంటే రాహుల్ గాంధీ టైం కూడా ఇస్తారు, మోసకాలని తెలిసిపోయి రాహుల్ గాంధీ గారు కూడా 6 నెలల నుంచి టైం ఇస్తారు. నిన్న వరంగల్ కొడతామని ప్రయత్నం చేస్తే ఇక నా పనులు పోతున్నారు, పోయి కాలు కట్టుకున్నారు, ఫోన్ చేసి వాడుతుంది. దయాకరన్ ఒక్కడే కాదు, ఈ మాట చాలా మంది ప్రతిపక్ష పార్టీల నాయకులు అంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికీ చాలా మాటల ఢిల్లీకి పోయినా రాహుల్ గాంధీని మాత్రం కలుస్తలేడు. కాకుంటే మేం ఫోన్లో మాట్లాడుకుంటున్నామని మాత్రం స్వయంగా సీఎం రేవంత్ రెడ్డే చెప్పుకునే వరకు ఇంకొందరు మాత్రం అవు నిజమే కదా, రాహుల్ గాంధీ ఎందుకు కలుస్తలేడు కావచ్చు, నిజంగానే రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డి అంటే నచ్చుతలేదా అని బగ్గనే గుసగుసలు పెట్టుకుంటున్నారట. మరిగా ఈ గుసగుసలు బంద్ కావాలంటే రాహుల్ గాంధీ సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి ఒక్కపారి విలేకరులతోని మాట్లాడితే అందరు గుట్టు వాసేది. చూడాలి మరి ఆ పని ఎప్పుడు చేస్తారో.